భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శివుడి మౌనం తాకినప్పుడు కృష్ణుని మురళి వినిపిస్తుంది. శబ్దం తప్పిన హృదయం మాత్రమే దివ్య దర్శనానికి అర్హమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కోటి సూర్యుల తేజముగా వెలిగే ఆ రూపం మానవ కన్నులకు భయం కలిగించిన శరణంగా చూసిన దృక్కున అది ప్రేమతో నిండిన పరబ్రహ్మంగా కనిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజంగా నీవు దేవుడిని చూడాలంటే శాస్త్రాల కన్నా శ్రద్ధ మించిన జ్ఞానం కావాలి. మాటల కన్నా మౌనం గొప్పది, అది శరణాగతిలోనే కలుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలోస్మి అన్న పదమే భయమయమైంది, కాని దానిలోనే తత్వముంది. శరణంగా చూసిన భక్తునికి కాలమే కృష్ణుని రూపంగా దర్శనమిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. విశ్వరూప దర్శనానికి అర్జునుడికైనా దివ్య దృష్టి అవసరమైంది. భయాన్ని అధిగమించిన చోటే శాంతంగా శ్రీకృష్ణుడు నిలిచాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తత్వాన్ని చూడాలంటే తల వంచాలి, ప్రేమతో తల వంచిన దృష్టికి దేవుడి మహిమ భయంగా కాదు ఆశ్వాసంగా అనిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శరణాగతి అంటే తనలోని నేను నీవగలడం, భక్తి అంటే ఆ తనను భగవంతుని చేయడం. విశ్వరూపాన్ని చూసే దృష్టి ఆ స్వీకారమునే చూస్తుంది శరణం ద్వారంగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ భక్తుడా, విశ్వరూపాన్ని భౌతిక కళ్ళతో చూడలేవు, అది చూడాలంటే శరణంగా తల వంచిన హృదయంతో చూడాలి. దివ్య దృష్టి రావాలంటే భయాన్ని విడిచి భక్తిగా